భగవానుడనగా దేవత గాని, రాక్షసుడు గాని, స్త్రీ గాని, పురుషుడు గాని, నపుంసకుడు గాని కాదు. అన్నిటా ఇది కాదు, ఇది కాదు అని పక్కకు తోస్తూ ముందుకు వెళ్ళి మిగిలేది ఏదో ఆ పరమాత్మ స్వరూపము అన్నాడు. గజేంద్రుడు ఇక్కడ ఉపనిషత్ సారమైన నేతి సిద్ధాంతాన్ని చెప్తున్నాడు. అంతేకాదు, నిప్పు నుండి వచ్చే రవ్వలు తిరిగి నిప్పులోనే కలిసినట్లు, సూర్యుని నుంచి వచ్చే కిరణాలు తిరిగి సూర్యునిలోనే లీనమైనట్లు, మన బుద్ధి, మనస్సు, ఇంద్రియములు అన్నీ ఆ పరమాత్మ నుండి పుట్టి తిరిగి ఆయనలోనే లీనమవుతాయి. నాకు, నీకు, సమస్త అఖిలాండ కోటి బ్రహ్మాండ లోకములకు అన్నింటి మూలమైన సచ్చిదానంద చైతన్యము పరమాత్మ అని తెలుసుకున్నాడు. అది తెలుసుకున్న స్వామి ఇక చాలు, నన్ను నీ వాడిగా చేసుకో అని శరణు వేడాడు. పరిగెత్తుకు వచ్చి రక్షించాడు పరమాత్మ. ఇందులో మనం గమనిస్తే ఎక్కడ ఫలానా అని దేవతా నామం చెప్పలేదు. సర్వంతర్యామి అయిన పరమాత్మను స్తుతి చేస్తాడు. నారాయణుడు గరునిపై నుండి దూకి ముసలిని ఏనుగులను సరస్సు నుండి బయటకు తెచ్చి చక్రం వేశాడు అన్నాడు. ఎందుకు నీళ్ళల్లో ఉంటే వేయడం రాదా స్వామికి అంటే, సరస్సే సంసారం, జన్మలు వాటి నుండి బయటకు తీసుకువచ్చి జ్ఞానం నుంచి సుదర్శన చక్రం అనే వైరాగ్యంతో సంసారం అనే చక్రాన్ని ఖండించాడు. అది అసలు రహస్యం. స్వామి దయానుపోతన గారు ఒక కోణంలో చూపారు. ఇక్కడ వ్యాసుల వారు గరుడిపై నుండి దూకి మొసలి ఏనుగుల సరస్సు నుండి బయటకు తెచ్చాడు అన్నాడు. అంతటే తనను శరణు అన్నవాడిని కాపాడడంలో పరమాత్మ అంత వేగంగా ఉంటారు. గరుడు ఆగటం దిగటం కాదు. వాడు నన్ను పిలిచాడు, నన్నే నమ్ముకున్నాడు అని దూకి వచ్చాడు. ఎంత గొప్ప వాత్సల్యం స్వామిది! ఇది సాధారణ కథ కాదు. భగవంతుడుకు ఒక్కడే ఆయన శాశ్వతుడు. ఆయన సర్వానికి మూలం. అహంకారం, మమకారం ఇవే మనిషి కర్మ బంధాల్లో పడేస్తున్నాయి. ఈశ్వరునికి మనని దూరం చేస్తున్నాయి. భగవంతుని శరణం వేడుకోవడం ఒక్కటి విన్నా సంసారం నుండి విముక్తి పొందడానికి మరో మార్గం లేదు. నీవు శరణు అంటే ఆయన పరిగెత్తు వచ్చి రక్షిస్తాడు. ఇది తథ్యం అని చెప్పారు. ఇంత గొప్ప గజేంద్ర మోక్షం చదవటం మన పూర్వజన్మ సుకృతం. ఇది ఒక అక్షరం కూడా మార్చకుండా వ్యాస భగవానునికి ఇచ్చిన అనువాదం. ఇంకా పూర్తి కాలేదు. మొసలి గజేంద్రుని పూర్వజన్మల గురించి కూడా తెలుసుకొని తరిద్దాం. సశేషం. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, స్వర్ణ ఆంటీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.